ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 30వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం వినకూడని ఒక వార్త మీరు వింటారు। అయితే ఎటువంటి వినకూడని వార్త మీరు వినబోతున్నారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి। ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 చేయాలి। ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి సూర్యుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు। ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా వీరు ముందు వరుసలో ఉంటారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు। అలాగే సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు। ఎవరైనా చిన్న సహాయం చేసినా వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం మే 30వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం వినకూడని ఒక వార్త మీరు వింటారు। మీ యొక్క సన్నిహితులకి సంబంధించింది కానీ, బంధువులకి సంబంధించింది కానీ ఆందోళనకరమైనటువంటి ఒక వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం। అయితే ఈ రోజు మీరు వినబోయే ఈ యొక్క వార్త మిమ్మల్ని ఆందోళన పరిచే అవకాశాలు ఉన్నాయి। వారికి ఏదైనా పెద్ద ప్రమాదం సంభవించడం కానీ, ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకోవటం కానీ ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి। కాబట్టి వారి తరపున ఆ శివ భగవానుణ్ణి ప్రార్థించండి। ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో మననం చేసుకుంటూ మీ యొక్క ఆప్తులకు, మిత్రులకు, బంధువులకు ఎవరికీ ఏ ప్రమాదం రాకూడదని, ఎవరికీ ఎటువంటి సమస్యలు రాకూడదని మనసులో ఆ శివయ్యను వేడుకోండి। ఆ పరమశివుడు ఖచ్చితంగా వారిని కాపాడతాడు। మీ యొక్క మొరను ఆలకించి వారి యొక్క జీవితంలో వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి, సమస్యల నుండి వారిని బయటికి తీసుకుని వస్తాడు। మిగిలిన అంశాలు చూస్తే ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి। రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఈ రోజు రాజకీయ నాయకులను కలుసుకునే ఒక సదవకాశం రాబోతుంది। మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి వారి నుండి మీకు ఒక హామీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే సింహరాశి వారు ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు గోచరిస్తున్నాయి। మీరు వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది, లేదా దానికి సంబంధించి పనులు మొదలు పెట్టడానికి కూడా సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి। లోన్ల కోసం అప్లై చేసుకున్నవారు లోన్లు శాంక్షన్ అయ్యే వార్తను వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే సింహరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలైతే తీసుకోబోతున్నారు। ఉద్యోగంలో మీరు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలని అనుకుంటారు। అలాగే కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు। కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా మారుతుంది। కుటుంబ జీవితంలో ఇదివరకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా మీరు పరిష్కరించుకునే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి। అలాగే సింహరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి। ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం మే 30వ తేదీ శుక్రవారం అనేది ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఉండబోతుంది। మీ యొక్క సన్నిహితులకి సంబంధించి, మిత్రులకు సంబంధించి లేదా బంధువులకు సంబంధించి ఒక ఆందోళనకరమైన వార్తనైతే వినే అవకాశాలు ఉన్నాయి। వారి తరపున భగవంతుణ్ణి ఆరాధించండి। శివారాధన తప్పనిసరిగా చేసుకోండి। హనుమాన్ చాలీసా పఠించండి। మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు।
ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.